హలో గాయ్స్, వెల్కమ్ టు రాజీ వ్లాగ్స్. ఇప్పుడు మనం ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు పువ్వు, వేప పువ్వు, కొబ్బరి ముక్కలు, చింతపండు, అరటిపళ్ళు, బెల్లం, వేపిన శనగపప్పు, పచ్చిమిర్చి, ఉప్పు ఇవన్నీ తీసుకోండి. ఇప్పుడు ఇలా బెల్లాన్ని చితక్కొట్టి దీంట్లో నేను వాటర్ పోసుకుంటున్నాను, ఎందుకంటే బెల్లం కరగాలి కదా, అందుకోసం అన్నమాట. వాటర్ పోసుకొని దీనిని ఈ బెల్లం కరిగేంత వరకు మనం కలుపుకోవాలి. గైస్ చూడండి, ఇలా బెల్లం కరిగిపోయిన తర్వాత మనం చింతపండు రసాన్ని పోసుకోవాలి. చింతపండును మాత్రం ఎంత కావాలో అంతే తగినంత వేసుకోవాలి. పులుపు ఎక్కువైతే బాగోదు. గ్యాస్ చూడండి, ఇప్పుడు అరటిపండును కూడా వేస్తున్నాను. ఈ అరటిపళ్ళు మనకి ఎన్ని కావాలో అన్నీ వేసుకుని ఇందులో మెదుపుకోవాలి. గ్యాస్ ఇప్పుడు చూడండి, ఇలా మనం అరటిపళ్ళు కూడా వేసుకున్నాం. ఇందులో మనం బెల్లము, చింతపండు వాటరు అండ్ అరటిపళ్ళు వేసుకుని ఈ మిశ్రమాన్ని ఇలా తయారు చేసుకున్నాం. అయితే ఇప్పుడు ఇందులో ఏం వేసుకోవాలంటే, మనం ఆల్రెడీ రెడీగా ఉంచుకున్నాం కదా, కొబ్బరి, వేప పువ్వు, పచ్చిమిర్చి, ఉప్పు, నెక్స్ట్ వేపిన శనగపప్పు, వీటన్నిటినీ కూడా మనం ఇందులో వేసుకోవాలి. గాయస్ చూడండి, ఓకేనండి, మన ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. ఇందులో మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, ఇంకా కిస్మిస్ వేసుకోవచ్చు, ద్రాక్ష వేసుకోవచ్చు, నెక్స్ట్ దానిమ్మ వేసుకోవచ్చు. మనకి నచ్చిన విధంగా వీటిలో ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ రకంగా మన ఉగాది పచ్చడి రెడీ అయిందండి. చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి, బాయ్ బాయ్.